డే రొటీన్ ఇన్ హాస్టల్ డే 4 ఆఫ్ ఎగ్జామ్ డే బ్లాగ్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఓల్డ్ వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. సో నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఎగ్జామ్ సిరీస్, ఎగ్జామ్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ థాట్స్ని షేర్ చేసేయండి. సో ఆ రోజు సండే, నో ఎగ్జామ్ డే 4 రోజు. సో లేట్గా లేచాను, బ్రష్ చేసి ఫ్రెష్ అవుతున్నా అనమాట. సో చాలా వ్లాగ్స్ ప్లాన్ చేసిన బట్ అవి ఏమీ అవ్వట్లేదు. సో వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. ఏదో అనుకుంటాం కానీ చేద్దామని చేసేటానికి ఏం అవ్వట్లేదు. నేనైతే లేచి బయట వ్యూ అంతా ఎంజాయ్ చేసి కొన్ని వర్క్స్ ఉంటే చేసుకొని బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి అలా కూల్ వాటర్ తాగుతున్నా అనమాట. లేట్ అయిపోయింది. సో లేట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు ఏం చేయలేదు, డైరెక్ట్గా బ్రంచ్కి వెళ్ళిపోయాం అనమాట. నేను పూస్తా. సో దగ్గర అవైలబుల్ ఏమీ లేవు, బయటకు వెళ్ళి ఓపిక లేక జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా అయితే తెప్పించుకున్నాం అనమాట. ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి పూస్తా ఎలా ఉందో చెప్తుంది. సో కూల్ డ్రింక్, మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్ బయట నుంచి ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఈ బయట సైడ్ ఫుడ్ అంటేనే నాకు హెక్టిక్ ప్రాసెస్లో అయిపోయిందనమాట. 1-2 రోజులు బాగానే ఉంటుంది, 3వ రోజు యథారాజా తదా ప్రజలాగా నేనైతే అస్సలు లైక్ చేయట్లేదు. బట్ ఎనీహో మనకు వేరే ఆప్షన్ లేదు, ఇది తినే మనం సర్వైవ్ అవ్వాలి. సో అలా అయిపోతుంది. అదైతే టేస్ట్ చేసి చెప్పింది, నేను కూడా టేస్ట్ చేసి చెప్పాను. పూస్తాకైతే బాగానే అనిపించింది. సో ఓవరాల్గా నాకు కూడా బాగానే అనిపించింది. బట్ దానికంటే స్ట్రీట్ బండి దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ తెచ్చుకుంటూ ఇంతకంటే టేస్ట్ ఉండేది. ఆయిల్ చాలా తక్కువ వేసేవాడు, హెల్తీగా కూడా ఉండేది అనిపించింది అనమాట. సో ఎనీహౌ మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అలా కానిచ్చేసాం. ఏ డే రొటీన్ లాగా దీన్ని అనుకోవచ్చు. టిఫిన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయి తినేసాం అనమాట. ఆఫ్టర్ దట్ మనం షుగరీ కంటెంట్ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం. బయటకు వస్తే ఇలాంటి తాగాల్సి వస్తుంది. అవుట్ సైడ్ ఫుడ్ ఇంట్లో ఉంటే అసలు మనకేం అర్థం కాదు, టయానికి తినండి. బయటకు వస్తే ఫుడ్ కోసం హంటింగ్ అనమాట. సో ఈరోజు తప్పలేదు కాబట్టి కొంచెం బయట ఫుడ్, షుగరీ కంటెంట్, no option here, so that's why carrying this. హాయ్ గాయ్స్. సో టైం అయితే ఈవినింగ్ అయిందనమాట, 5:30. ప్రిపేర్ అయ్యి చాలాసేపు ఒక న్యాప్ వేసిన తర్వాత, మంచి న్యాప్ వేసిన తర్వాత లేస్తే ఆకలి వేస్తుంది అనమాట. బాగా ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా ఉందా అని బ్యాగ్ ఓపెన్ చేస్తే, నేను ఎగ్జామ్కి వచ్చే రోజు మా వాడు ఒక ప్రోటీన్ బార్ అనమాట. ఇది తినడానికి ఇంట్లో ఉంటే నాకు ఇవ్వమంటే బ్యాగ్లో వేసాడనమాట వాడు. సో ఎగ్జామ్ అప్పుడు తిను అని. బాగా ఆకలేసి బ్యాగ్ తీస్తే ఇప్పుడు ఇది గుర్తొచ్చిందనమాట. సో మా వాడిచ్చిన పెన్స్, మా వాడిచ్చిన ప్రోటీన్ బారు, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి తిందాం. నాకు మా అబ్బాయి గుర్తొస్తున్నాడు అనమాట. దీన్ని గుర్తు చేసుకుంటా తిందాం. సో వెయిట్ ఫర్ దట్. ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే ఇది ముక్కలు అయిపోయింది అనమాట. ఈ బారు ముక్కలు అయిపోయింది. యాక్చువల్గా ఇది ఫ్లాక్స్ సీడ్ ప్రోటీన్ బార్ అనమాట. బాగుంది. ముక్కలు అయిపోయింది. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, కోకో పౌడరు, సమ్ స్వీట్నెస్ అంతే. షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎనర్జీ బార్ లాగి తినేయచ్చు. బార్ లాగా తినాల్సింది ఇలా తినాల్సి వస్తుంది అనమాట. నేను బట్టి నాకేమర్థమైందంటే, ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు వద్దనకూడదు. సో ఆ రోజు ఇది వద్దని ఉంటే ఈరోజు నాకు యూజ్ అయ్యేది కాదనమాట. సో బాగా ఆకలేస్తుంది, బయటకు వెళ్ళి ఓపిక లేదు. బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇది గుర్తొచ్చింది. దీన్ని తినేస్తున్నా అనమాట. సో మా అబ్బాయికి చాలా థ్యాంక్స్. సో మనం ఫ్రెష్ అయిపోయి కొంచెం వాకింగ్కి వెళ్ళాం అనుకుంటున్నాం నైట్.
ఈవినింగ్ టైం చూద్దాం, ఏమైనా తినేసి ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి మాట్లాడతాను. స్టేట్ ఇంటూ తెలుగు మిరాని. సో నేను ఆ రోజు అంతా బయటకు వెళ్ళేది కాబట్టి నేను ఇంకా ప్రోటీన్ బార్ తినేసి అలాగే కొంచెంసేపు రూమ్లో ఉండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఈవినింగ్ అయితే నేనైతే ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ నైట్ డ్రెస్ వేసుకొని చాలా రోజుల నుంచి వాకింగ్ వెళ్దామని అనుకుంటున్నా వచ్చిన దగ్గర నుంచి, బట్ అయితే అవ్వలేదు. నేనైతే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి అలా బయటికి అడుగు పెడితే కానీ బయట ప్రపంచం ఎలా ఉందా అని తెలిసింది. బికాస్ 2 days నేను రూమ్లోనే ఉండిపోయా, బయటకు వెళ్ళాలని అనిపించలేదు. అలా ఉండిపోయి సడన్గా బయటకు వెళ్ళేసరికి బయట ప్రపంచం వింతగా చూసినట్టు అనిపించింది అనమాట. సో ఈ ప్రిపరేషన్ ఏమో కానీ హెడేక్, వేడి, అసలు నాకైతే విభత్సంగా ఉంది. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని, బట్ ఎగ్జామ్స్ తొందరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోతా అనమాట. సో మనం ఎలాగో ఫ్రెష్ అయిపోయాం కాబట్టి గెట్ రెడీ అయిపోతున్నాను. సో నేను వాకింగ్కి చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా, బట్ అది అవ్వట్లేదు. మాకు హాస్టల్కి నియర్ బై ఒక మంచి పార్క్ ఉందన్నమాట. అసలు అంత మంచి పార్క్ ఉందని కూడా నాకు తెలియదు. సో అది ఎలా ఉంది ఏంటనేది మీరు చూస్తారు తర్వాత. ఇక్కడైతే మనకి ఆల్రెడీ గిఫ్టెడ్ వచ్చినాయి కదా బాడీ లోషన్, అదంతా కూడా వాడేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉంటే ఎలాగో హరిబరిలో వాడాను, అలా వేసి పడేసాను కాబట్టి అది ఉంది కాబట్టి ఫాస్ట్గా రాసేసుకుంటున్నాను అనమాట. సో తరువాత ఇంకా మనం స్కిన్ కేర్ చేసేసి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇదంతా బయటకు వెళ్తున్నాను కాబట్టి నైట్ టైం రాసుకున్నాను అనమాట. అదే మన రూమ్లో ఉంటే అలాగే జిడ్డు మొహం వేసుకొని ఉండిపోతూ ఉంటాను. సో అలా రొటీన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో డెఫినెట్గా ఈ రొటీన్ అనేది ఉండాలబ్బా, మెయిన్లీ లేడీస్కి. సో రొటీన్ అనేది కంప్లీట్గా ఉండాలి. ఇలా స్కిన్ కేర్ రొటీన్, హెల్దీ రొటీన్ ఉన్నప్పుడే మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నాకు వచ్చినాయి కాబట్టి నేను కూడా మీకు డెఫినెట్గా చెప్తున్నాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే సో ఇక్కడ నుంచి అయినా ఫాలో అవ్వండి. అది హెల్దీ రొటీనా, స్కిన్ కేరా, ఏదైనా సరే సంథింగ్ మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా గో హెడ్, ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. సో ఆఫ్టర్ దట్ నేను లిప్ బామ్ పెట్టేసుకున్నాను, బయటకు వెళ్ళిపోతున్నాను. బయటకు వెళ్ళి చూస్తే ఇంత టైం అయిపోయిందా అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే చూసేయండి. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. టైం వచ్చేసి 8 అయిందనమాట. బయటకు వెళ్ళి ఏమన్నా కొంచెం తినడానికి తెచ్చుకొని మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్టర్ స్లీప్ అనమాట. సో చాలా లేట్ అయిపోయింది. ఏంటో అసలు బయటకు వెళ్ళాలని అనిపించదు. సో చాలా చీకటి అయిపోయింది అనమాట. సో ఏమైనా తినడానికి తెచ్చుకొని ఆఫ్టర్ దట్ బాయ్. సో ఇంకా నేనైతే పార్క్ వచ్చేసాను అనమాట. ఇది మాకు హాస్టల్కి జస్ట్ అలా కొంచెం ఒక 2 minutes వాకింగ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఎంత ప్లేస్ ఉందో, ఓపెన్ ప్లేస్ కానివ్వండి, ఆ బెంచెస్ కానివ్వండి, అక్కడ వాటర్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి. అసలు నేను ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. లేడీస్కి స్పెషల్గా జిమ్ ఉంది, జెంట్స్కి స్పెషల్గా జిమ్ ఉందన్నమాట బయట. మళ్ళీ పిల్లలకి సపరేట్గా పార్క్ ఉంది. అదంతా కానీ నేను షూట్ చేయలేదు, కానీ ఎంత బాగా అనిపించిందో. అందరూ చాలామంది వాకింగ్ చేస్తున్నారు, ఒక చోట లైటింగ్ లేకుండా. బట్ ఈ పార్కులో అయితే టోటల్ చాలా ప్లేస్ ఉంది, నేనైతే చెప్పలేను. ఒక్క రౌండ్ వేసేసరికి ఎనఫ్ అనమాట. టోటల్గా ఒక 2 rounds వేస్తే ఎనఫ్, ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోతుంది. చక్కగా మంచి ఫ్రెండ్ ఉంటే మాట్లాడుకుంటూ తిరిగేయచ్చు అనమాట. నేను కూడా ఫ్రెండ్తోనే వెళ్ళాను. సో పూస్తా తను ముందు వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడైతే వాకింగ్ చేస్తూ ఉన్నానన్నమాట. సో వాటరు, ఆ లైటింగ్, ఆ క్లైమేట్, ఆ యాంబియన్స్ ఎంత బాగుండిందో అసలు. చాలా బాగుండింది అనమాట. ఫస్ట్ నేను పార్క్ వెళ్ళడం, నేను ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో నేను అలా వీడియో తీసుకుంటుంటేనే సో చాలా ఇన్కన్వీనియంట్గా అనిపించింది. సో దట్స్ వై నేను ఫుల్ పార్క్ నేను కవర్ చేయలేకపోయాను. కానీ చాలా బాగుండింది. నేను మళ్ళీ రిపీటెడ్గా కనుక వెళ్తే డెఫినెట్గా ఫుల్ పార్క్ మీకైతే చూపించేస్తాను. మా పిల్లల ఉంటే ఎంత బాగుండో అనిపించింది. చుట్టూ తిరిగి రావడానికే చాలాసేపు పడుతుంది. అక్కడ ఆడుకుంటే కనుక మా పిల్లది ప్లేస్ చూస్తే అస్సలు వదిలిపెట్టారనమాట. అంత బాగుండిపించింది. చూసారా, నేను పైకి చూస్తున్న నేచరు, అసలు ఆ లైటింగు ఫుల్గా, అసలు వాకింగ్ షూస్ పెట్టేసుకొని వెళ్ళిపోతే ఎంతసేపు వాక్ చేస్తామో కూడా తెలియదు అనమాట. ఫిట్నెస్ ఫ్లిక్స్కి అయితే చూసారు, ఇదంతా స్టార్టింగ్ కార్నర్ నుంచి ఇది మిడిల్ కార్నర్ అనమాట. ఇంకా ముందుకెళ్తే వే ఉంది లోపల నుంచి. అండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను నేను పార్క్కి. సో ఇంత మంచి పార్క్ ఎన్ని రోజులు నేను ఎందుకు మిస్ చేసుకున్నానా, ఎవ్రీడే వాకింగ్కి రావాల్సింది అనుకుంటాం కానీ లేట్ నైట్ అయిపోతూ ఉంటుంది చదువుకొని, ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతే అవ్వట్లేదు అనమాట. డెఫినెట్గా నేను వెళ్తే కంప్లీట్గా వాకింగ్ రొటీన్ అయితే మీకు పోస్ట్ చేస్తాను అనమాట. సో నేనైతే హాస్టల్కి వచ్చేసాను అనమాట. ఆఫ్టర్ 1 hour, ఆల్మోస్ట్ 20 minutes to 40 minutes ఒక రౌండ్ వేసేసరికి సరిపోయింది అనమాట. ఫుల్ టైర్డ్, ఫుల్ స్వెట్.
కొంతసేపు కూర్చొని ఆ నేచర్ని ఆస్వాదించాను. సూపర్ ఉంది పార్క్ అయితే, చాలా స్పేషియస్ అనమాట. నేను వస్తూ వస్తూ కొంచెం డిన్నర్ కింద పుల్కాలు తీసుకొచ్చుకున్నాను. సో అవి తిని కొంతసేపు ప్రిపేర్ అయ్యి పడుకోవాలన్నమాట, టేక్ రెస్ట్. సో అనమాట పుల్కాలు, రాగి పుల్కాలు తీసుకొచ్చుకున్నాను. నేను ఇది తీస్తుంటే కూడా రేపింది. కాజు కర్రీ, టమాటో కర్రీ. సో ఆ పుల్కాలు తినేసి నేనైతే నా డిన్నర్ని ఫినిష్ చేసేసి వ్లాగ్ని అయితే ఎండ్ చేశాను. బికాస్ కంటిన్యూషన్ వ్లాగ్ నేనైతే తీయలేదనమాట. ఎవ్రీడే ఒక వ్లాగ్ అయితే నేను షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ డే వేస్ట్ అవ్వకుండా, ప్రిపేర్ అయినా అవ్వకపోయినా బయటకైనా నేను ప్రతి మూమెంట్ మీతో షేర్ చేస్తున్నాను. సో అందుకైనా మీరు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ అన్నీ మీరు ఎర్లీగా ఆన్ టైంలో చూసేయచ్చు అనమాట. సో ఇది టుడే వీడియో. మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మ. స్టే సేఫ్, స్టే హెల్దీ. See you on next vlog. Stay safe, stay healthy. Bye bye. Take care. Love you all. నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే go and check it out. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ నాకు చెప్పాలనుకుంటే, ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పాలనుకుంటే let me comment in comment box. Love you all. Take care. Bye bye. See you on next vlog. Bye bye.